అధికారంలోకి రావటానికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలను అమలు చేయలేమని చేతులెత్తేయటంపై రాజమండ్రి వాసులు తీవ్రంగా నిరసిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు కనీసం తాను ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేము అనటాన్ని తప్పుపడుతున్నారు. అప్పులు తీరితే తప్ప హామీలు అమలు చేయలేమని ముందే చంద్రబాబు ఎందుకు ఆలోచించుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేనిపోని ప్రకటనలు చేశారని తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో 14 లక్షల అప్పు ఉన్నదన్న ప్రకటన ఆయన చేసిన సందర్భం ఉంది. మరి 14 లక్షల అప్పు ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఎలాగ ఇవ్వగలిగారు? అంటే ప్రజల్ని మోసం చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఆయన ఇచ్చిన హామీలు అనేది నిర్విధ వాదాంశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఫస్ట్ రాగానే అమ్మఒడి మీద కొట్టారండి. అమ్మఒడి మీద కొట్టడం వల్ల ఏంటంటే నాలా ఒక మధ్య తరగతి కుటుంబం చాలా బాధపడుతుందండి. నీకు 1500 నీకు 1500 అని రెండోది అన్నారండి. 1500 అయితే కనీసం మాకు కూరగాయలను వచ్చింది నెలకు సరిపడగా, అవి కూడా వేయలేదు. అంటే బస్సు అన్నారండి, బస్సు ఒకటి ఫ్రీ బస్సు పెట్టారు, అది కూడా అన్నారు. పోనీ మేము కూలి పనికి వెళ్ళాలనుకోండి, దూరం వేరే ఊరు వెళ్ళాలనుకో, బస్సు ఎక్కి ఫ్రీగా వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుని రోజువారీ ఒక 500 తెచ్చుకోవచ్చు మేము. అది లేదు, అది మోసం చేశారు.